హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్లో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. 2026లో మన ఛానల్ నుంచి వచ్చే ఫస్ట్ వీడియో, అది కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వీడియో. సో ఇది కూడా ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ వెరీ సూన్ రీసెంట్గా చేసిన ఒక వీడియో 100K కూడా వెళ్తుంది. అసలు 100K వ్యూస్ రాక చాలా రోజులు అవుతుంది. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వీడియో 100K వెళ్ళడం, అది కూడా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా, మనకి స్వామివారి నమూనా టెంపుల్ అని చెప్పేసి, అది ఆల్మోస్ట్ 80K దాటింది. చూడాలి 100K ఎప్పుడు అవుతున్నాను, వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి డిసానో పాస్తాతోని పనీర్ పాస్తా చేస్తున్నాను. జస్ట్ ఏం లేదు, డిసానో పాస్తా కుక్ చేసుకున్నాను ముందు. అండ్ టమాటో అండ్ ఎండుమిర్చి రెండు మిక్సీ పట్టేసుకొని టమాటో ప్యూరీ లాగా చేసుకున్నాను. దాంట్లోకి పనీర్ యాడ్ చేసేసాను. ఆ తర్వాత కుక్ చేసుకున్న పాస్తా యాడ్ చేసేసి కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను టేస్ట్ కోసం. మామూలుగా అయితే యాడ్ చేయకూడదు, బట్ ఈరోజు ఎందుకో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి తినాలనిపించింది, లైట్గా యాడ్ చేసేసాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి ఎడిటింగ్ మీద కూర్చున్నాను అనమాట. నిన్ననే పెడదాం అనుకున్నాను ఈ వీడియో, బట్ ఎడిటింగ్ అవ్వలేదు. సో ఇంకా ఈరోజు వీడియోలో మన తిరుపతికి సంబంధించిన వీడియోస్లో ఇది లాస్ట్ వీడియో అనమాట. ఈరోజు మనం వెళ్తున్నాము అప్పలాయగుంటకి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఈ టెంపుల్ అయితే అసలు మాటల్లో చెప్పలేను, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ టెంపుల్ కనుక మీరు చూడకపోయి ఉంటే ఈసారి తిరుపతి వెళ్తే కనుక కంపల్సరీ మీ ట్రిప్లో ఈ టెంపుల్ని యాడ్ చేసుకోండి. అసలు చాలా పబ్లిసిటీ అవ్వాల్సిన టెంపుల్ ఎందుకో పబ్లిసిటీ ఎక్కువగా అవ్వలేదు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. తిరుపతి నుంచి మనకి 15 కిలోమీటర్లు ఉంటుంది. చాలా ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి, షేర్ ఆటోస్ ఉంటాయి, డైరెక్ట్ ఆటోస్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మేమైతే 800కి ఒక ఆటో మాట్లాడుకొని నారాయణవనము అండ్ అక్కడి నుంచి ఈ టెంపుల్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి. అలా 800కి మాట్లాడుకున్నాము. నార్మల్ ఆటో అనమాట. మీరు అట్లా వెళ్ళొచ్చు, షేర్ ఆటోస్ కూడా చాలా ఉంటాయి. అండ్ ఆర్టీసీ బస్కి వెళ్తే కనుక మనకి తిరుచానూరు నుంచి అప్పలాయగుంట బోర్డు ఉంటుంది బస్కి, ఆర్టీసీ బస్కి అప్పలాయగుంట బోర్డు ఉంటుంది. డైరెక్ట్గా టెంపుల్ దగ్గరకు వచ్చేస్తారనమాట. అండ్ టెంపుల్ వచ్చేసి జస్ట్ 15 to 17 కిలోమీటర్స్ అనుకోండి, అంతే దగ్గరే ఉంటుంది. హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్లో మీరు టెంపుల్కి వచ్చేస్తారు. అద్భుతమైన టెంపుల్ అండి. మన కొండపైన స్వామివారు ఎలాగైతే ఉంటారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటారు. ఇక్కడ మనకి సుప్రభాత సేవ అయితే ఎలా మనం ఫస్ట్ గడప దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటామో, మీరు ఇక్కడ నార్మల్ దర్శనం కూడా గడప దగ్గర వరకు, అంటే ఫస్ట్ గడప దగ్గర వరకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ యాజ్ ఇట్ ఈజ్ పైన ఎలా ఉంటుందో కింద అలా ఉంటుంది. సేమ్ బ్లూ ప్రింట్ లాగా అనమాట. కింద ఒక డెమో టెంపుల్ కట్టి పైన మెయిన్ టెంపుల్ కట్టినట్టుగా అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి. ఇక్కడ ఉన్న మూల విరాట్ అభయహస్తంతో ఉంటాడు. అండ్ టెంపుల్ పేరే మీరు చూసారు కదా, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. అంటే మనం కోరుకున్నవన్నీ, ఏది కోరుకుంటే అది ప్రసన్నం చేసేటువంటి దేవుడు అనమాట. అభయహస్తంతో ఉంటాడు, కోరికలు తీర్చే దేవుడుగా ప్రసిద్ధి అన్నమాట. చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, అరే ఇంత మంచి టెంపుల్ ఎప్పుడు ఎవరు చెప్పలేదేంటి అనిపించింది నాకు. లోపల కూడా మీరు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాక మనకి మెయిన్ టెంపుల్ ఎలా ఉంటుంది, వుడెన్ ర్యాక్ ఉంటుంది కదా, వుడెన్ ఫుట్పాత్ ఉంటుంది మనం నడుచుకుంటూ వెళ్ళడానికి. సేమ్ ఇక్కడ ఈవెన్ లైన్స్ కూడా, భక్తులు లోపలికి ఎంటర్ అయ్యే లైన్స్, ఎగ్జిట్ అయ్యే లైన్స్, ఎవ్రీథింగ్ పైన టెంపుల్ లాగే ఉంటాయి. మీకు ఒక నిమిషం అనిపిస్తుంది మనం కొండ పైన ఉన్నామా కొండ కింద ఉన్నామా అని అనిపిస్తుంది. స్వామివారు అంటే మూల విరాట్ కూడా ఇంచెస్తో సహా పైన స్వామివారు ఎంతైతే హైట్ ఉన్నారో ఈ టెంపుల్లో కూడా అలాగే హైట్ ఉంటారు. సేమ్ అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా వెళ్ళండి. నా మాట మీద ఒకసారి వెళ్ళండి, మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అంటే ఈ వీడియో చూసి ఎవరైనా వెళ్ళేసి వచ్చి ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వెళ్తారు కదా మీరు తిరుపతికి, సో అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా ఈ టెంపుల్కి వెళ్ళాలి అని మా లిస్ట్లో యాడ్ చేసుకున్నాం అనమాట. అంత బాగుంటుంది టెంపుల్. ఇంకా ప్లస్ పెద్ద దూరం ఏం కూడా కాదు, మనకు 1-2 hours జర్నీ కూడా కాదు, జస్ట్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. బట్ మీరు టెంపుల్కి వెళ్ళే ముందు ఒక్కసారి టైమింగ్స్ చెక్ చేసుకొని వెళ్ళండి. మేము వెళ్ళినప్పుడు అయితే టైమింగ్స్ ఇలా ఉండే, ప్రజెంట్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కరెక్ట్గా ఐడియా అయితే లేదు. మేము వెళ్ళినప్పుడు ఎలా ఉండే అంటే మండే టు థర్స్డే మార్నింగ్ 7 to 8 బ్రేక్ ఉంటుంది. మండే టు థర్స్డే మార్నింగ్ 7 to 8 బ్రేక్, అప్పుడు స్వామివారికి అభిషేకం అవన్నీ చేస్తారంట. మళ్ళీ ఈవినింగ్ 6 to 7 బ్రేక్ ఉంటుంది. ఫ్రైడే రోజు మాత్రం 8 to 10 o'clock బ్రేక్ ఉందన్నమాట. ఫ్రైడే రోజు మార్నింగ్ 2 hours బ్రేక్ అయితే ఉంటుందండి, అది చూసుకొని వెళ్ళండి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి స్వామివారి వివాహం నారాయణవనంలో జరిగిందని మనం చూసాం కదా లాస్ట్ వీడియోలో, మీకు నా టెంపుల్ కూడా షేర్ చేశాను. అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత కొండ పైకి వెళ్ళడానికి పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఇద్దరు కూడా వెళ్ళే ప్రయాణంలో ఇక్కడ స్టే చేస్తారంట. సో ఇక్కడ స్టే చేసినప్పుడు సిద్ధేశ్వర స్వామి అని చెప్పి ఆయన స్వామివారి కోసం తపస్సు చేస్తూ ఉంటారు.
ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని చూడాలి అని నేను తపస్సు చేస్తున్నప్పుడు అలా అనుకోగానే వెంకటేశ్వర స్వామి అక్కడ ప్రసన్నం అవుతారంట, ఆయనకు కనిపిస్తారంట. సో అలా మనం అడగగానే మన కోరికలు తీర్చే స్వామిగా మీరు ఇక్కడే ఉండి భక్తులు ఎవరు అడిగినా కూడా వాళ్ళకి అభయహస్తం ఇస్తూ వాళ్ళ కోరికలు నెరవేర్చాలి అని చెప్పి ఆ సిద్ధేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారంట. సో అప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి స్టే చేశారు అని స్థల పురాణం అనమాట ఇది. తిరుమల తిరుపతికి ప్రతిరోజు వచ్చే లక్షల మంది భక్తుల్లో ఎన్నో వేల మంది స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. అంటే చాలామందికి టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారో తెలియదు, టికెట్స్ తీసుకోవాలంటే ఏ టైంకి రావాలి అవన్నీ కూడా చాలామందికి తెలియదు. స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది అండి. సో అలాంటి వాళ్ళు ఈ టెంపుల్కి రండి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకోండి. టీటీడీ నమూనా టెంపుల్ కూడా ఉంది కానీ అది ఆర్టిఫిషియల్గా తయారు చేసిన టెంపుల్ కాబట్టి అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. బట్ మీరు స్వామివారిని నిజంగా చూడాలి అనుకుంటే కనుక ఈ టెంపుల్కి రండి, చాలా బాగుంటుంది. అండ్ వెళ్ళే దారిలో లోటస్ పాండ్ ఉంటుందండి, అసలు అద్భుతంగా అన్ని తామర పువ్వులతోని చాలా బాగుంటుంది. సో దానికి కూడా ఒక స్టోరీ ఉంది, బట్ ఇదంతా చెప్తే మన వీడియోలో ఎంత అవుతుందని నేను స్కిప్ చేసేస్తున్నాను. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన లొకేషన్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళండి. అండ్ టెంపుల్ నుంచి ఇంకా మేము వెళ్తున్నాము మన టీటీడీ నమూనా టెంపుల్. అండ్ అక్కడ మనకి ఇది ఉంది కదా, టీటీడీ ఛానల్ ఉంది, టీటీడీ నమూనా టెంపుల్ ఉంది, అది చూసుకొని అక్కడ నుంచి గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళాలనేది మా ప్లానింగ్ అనమాట. వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము. సో అనుకోకుండా సడన్గా చూసేసరికి నాకు ఈ అద్భుతం అయితే కనిపించిందండి. నేను అంతకుముందు ఇది చాలా వీడియోస్లో చూశాను, ఎప్పుడు అనుకునేదాన్ని తిరుపతిలో ఎక్కడి నుంచి చూస్తే ఈ విజువల్ కనిపిస్తుందని. బట్ నాకైతే ఈ విజువల్ కనిపించిందండి, అద్భుతమైన విజువల్ అనమాట. ఈ తిరుమల కొండ మీరు ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా చూడండి, పైన వచ్చేసి మన కిరీటం అనమాట. అండ్ నెక్స్ట్ కింద చూస్తే తిరునామాలు ఉన్నాయి. అండ్ నా కింద చూసుకుంటే కనుక ఐస్, అండ్ నెక్స్ట్ నోస్, ఆ తర్వాత లిప్స్ అండ్ చిన్ ఎంత క్లియర్గా ఉంది. కొండ అసలు ఇలా స్వామివారు ఆ కొండపైన పడుకున్నారా అన్నట్టుగా అలా ఉందన్నమాట పొజిషను. మీకు ఇమేజెస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మొత్తానికి ఇది నేను చూసేసాను అనమాట. అసలు ఎక్కడి నుంచి ఉంటుంది ఇది ఈ విజువల్ అని ఎప్పుడు అనుకునేదాన్ని. చూసిన వీడియోస్లో మనకి లొకేషన్ ఉండదు కదా. సో నాకైతే ఇది కనిపించింది. మనం అప్పలాయగుంట వెళ్ళి వస్తుంటే రిటర్న్లో ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వస్తున్నప్పుడు ఈ విజువల్ కనిపిస్తుందండి. సో సూపర్ అనిపించింది ఇది కూడా నాకు. ఇంకా అక్కడి నుంచి లంచ్ చేయలేదు మేము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళాం కదా, నారాయణవనం చూసుకొని అండ్ అప్పలాయగుంట చూసుకొని రిటర్న్ అయిపోయి రూమ్కి వచ్చేసాము. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా ఈవినింగ్ 3:30-4 అవుతుంది అనుకుంటా, అప్పుడు లంచ్ చేద్దామని చెప్పేసి తులిప్స్కి అయితే వచ్చాం, తులిప్ హోటల్స్కి. సో అక్కడ చూద్దాం ఏదైనా టిఫిన్ అయినా లేదంటే రైస్ అయినా బాగుంటే తిందామని చెప్పేసి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత గుండు తింటున్నాడు. సో ఇప్పుడైతే ఇంకా మేము లంచ్ చేసేస్తున్నామండి. ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. ఫ్రైడ్ రైస్కి కూడా మనకి ఇట్లా కర్రీ ఇవన్నీ రైతా కూడా ఇచ్చారు. స్పైసీగా ఉంది, బట్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేశారు. కర్రీ రైతా ఇవ్వడం బాగుంది. సో ఇంకా ఫుడ్ తినేసి మేము టీటీడీ నమూనా టెంపుల్కి వెళ్ళామండి. ఆటో తీసుకొని వెళ్ళాము. 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. మాకు దగ్గరే ఉంటుంది అక్కడ నుంచి, అంటే మన కపిల తీర్థం దగ్గర నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ కదా, వెళ్ళేసి వచ్చామన్నమాట. మీకు అదంతా చూపించాను కదా నేను. టీటీడీ నమూనా టెంపుల్కి సంబంధించి కంప్లీట్ వీడియో చేశానండి. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, చూడండి. అక్కడే టీటీడీ ఛానల్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా అది చూసుకొని అక్కడ నుంచి గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మేము ముందు రోజు కూడా వెళ్ళానమాట ఈ టెంపుల్కి. మేము కొండపై నుంచి రాగానే ఫస్ట్ వెళ్ళింది టీటీడీ నమూనా టెంపుల్కే. మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి నెక్స్ట్ డే కూడా వెళ్ళాము, ఎలాగో దగ్గరే ఉన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ సెకండ్ విజిట్కి వెళ్ళానండి. నాకు ఇది కూడా చాలా నచ్చింది. సో మీకు కొండపైన దర్శనం అవ్వకపోయినా అయినా కూడా టీటీడీ నమూనా టెంపుల్ చూసుకోండి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూసుకోండి, అండ్ నారాయణవనం చూసుకోండి. ఇవన్నీ ఒక 3 days ప్లాన్ చేసుకుంటే కనుక చక్కగా తిరుపతిలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ అన్నీ మీరు కవర్ చేసుకొని రావచ్చండి. సో నాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేము సేవకు వెళ్ళడం వల్ల మాకు ఇదంతా తెలిసిందనమాట. అంటే నాలెడ్జ్, ఎక్కడ ఏ ప్లేస్ ఉంది, ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అంతా మాకు ఐడియా వచ్చింది సేవకు వెళ్ళిన టైంలో. ప్లస్ మాతో సేవకు వచ్చిన వాళ్ళు చాలా ఇయర్స్ తిరుపతి సేవకు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు చెప్పడం వల్ల నాకు ఇవన్నీ తెలుసు అనమాట.
సో ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళే ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్ అండి, చాలా బాగుంటుంది కూడా. సో గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ దర్శనం చేసుకుని నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. సో అక్కడి నుంచి ఇంకా లాస్ట్ గోవిందరాజస్వామి టెంపుల్కి వచ్చేసి నైట్ అక్కడే స్టే చేసాం మేము. మార్నింగ్ ఇంకా వచ్చేసాం అనమాట హైదరాబాద్కి. సో ఇలా మా 3 days తిరుపతి ట్రిప్ సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ నేను షూట్ చేసిన వీడియోస్ అన్నీ అయ్యో అలా వేస్ట్ అయిపోతాయా మన సబ్స్క్రైబర్స్కి చూపించకుండా అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేదాన్ని. మొత్తానికి వీడియోస్ అన్నీ ప్రజెంట్ చేసేసాను. ఇప్పుడు ఇంకా డేటా ఎరేజ్ అయిపోయినా కూడా ప్రాబ్లం లేదు నాకు. అండ్ మన తిరుపతి సిరీస్, తిరుపతి వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. 2026లో మీరు అనుకున్నవన్నీ జరగాలని నేను బ్లెస్ చేస్తున్నాను అండ్ విష్ కూడా చేస్తున్నాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.